పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, వాక్యమైన దేవానికి స్తోత్రాలు. మా జీవితాలను సరిచేసే నీ మాట, మమ్మల్ని బ్రతికింపచేసే నీ మాట, మా ప్రాణాత్మ దేహములను తెప్పరిల్ల చేసే నీ మాట, శక్తివంతమైన నీ మాట ఈ రాత్రికాల సమయంలో మా మధ్యలో మీరు విడుదల చేయండి. పరిశుద్ధాత్మదేవ, బలంగా మా మధ్యలో సంచరించయ్యా. ప్రతి హృదయమును తండ్రి నీ వాక్కు ద్వారా సరిచేసి నీ చిత్తములో మమ్మల్ని స్థిరపరచండి. నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటును మరుగుపరిచి మీ నోటి బురగా వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉండేవారు. ఆయన ఒక గుర్రాన్ని పెంచుకుంటూ ఉండేవారు. ఆ గుర్రానికి ఆ పాస్టర్ గారు అద్భుతమైన తర్బీదు ఇచ్చారు. ఆ పాస్టర్ గారు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే, ఆ గుర్రానికి ఇచ్చే సిగ్నల్స్ బైబిల్ భాష అన్నమాట. పాస్టర్ గారు హల్లెలూయా అనగానే గుర్రం ముందుకెళ్తుంది, ఆమెన్ అనగానే ఆగిపోద్ది. మరి దైవజనులు కదా, అంత మాత్రాన ఉండాలి ట్రైనింగ్. అలా మరి బిబ్లికల్ వర్డ్స్తో ఆ గుర్రానికి తర్బీదు ఇచ్చారు. కొంతకాలం తర్వాత ఆ పాస్టర్ గారు అనుకున్నారు, ఈ గుర్రాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను, నాకున్న సేవా బాధ్యతల వలన మరొక వ్యక్తికి అమ్మేద్దామని ఆ పాస్టర్ గారు నిర్ణయించుకొని ఒక వ్యక్తి వచ్చాడు కొనుక్కుంటానని. సరే, ఆ వ్యక్తి డబ్బు చెల్లించిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ క్లారిటీగా ఇచ్చారు. ఈ గుర్రము ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది. హల్లెలూయా అనగానే వెళ్తుంది ముందుకి, ఆమెన్ అనగానే ఆగిపోద్ది. ఇవి రెండు మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమని చెప్పాడు. ఈ వ్యక్తి ట్రైల్ వేసుకున్నాడు. పాస్టర్ గారి ఇంటి దగ్గరే ఇన్స్ట్రక్షన్స్ బాగా ఫాలో అవుతుంది. సరే, గుర్రం మీద ఎక్కి అలాగా వెళ్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉంటే చల్లని గాలి వీస్తుందేమో ఈరోజు సాయంకాలం లాగే ఆ వ్యక్తికి గుర్రం మీద నిద్ర పట్టేసిందండి. చాలా చక్కగా ఆ నిద్రలోకి జారుకున్నాడు. కాసేపు తర్వాత మేల్కొన్నాడు. మేల్కొని చూసేసరికి ఆ గుర్రము ఒక పర్వతం యొక్క చివరికి వెళ్ళిపోతూ ఉందండి. చాలా స్పీడ్గా ఒక మౌంటైన్ క్లిఫ్ ఎడ్జ్కి వెళ్ళిపోతూ ఉంది. ఇంక ఈ వ్యక్తిలో టెన్షన్ చూడాలి. ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వాలో అర్థం అవట్లా. హోసన్న గుర్తొస్తుంది, ఆ తర్వాత ప్రైజ్ ది లార్డ్ గుర్తొస్తుంది, ఏవేవో గుర్తొస్తున్నాయి, కానీ ఆమెన్ అనే మాట మాత్రం గుర్తు రావట్లేదు. బట్ థ్యాంక్ గాడ్, ఆ క్లిఫ్ ఎడ్జ్కి రాగానే అతనికి జ్ఞాపకం వచ్చింది, ఆమెన్ అనే ఆ సిగ్నల్ ఇస్తే అది ఆగుతుందని. ఆమెన్ అని గట్టిగా అరిచాడు. చివరిలో ఉంది, ఇంకొంచెం అయింటే పడిపోయేది. ఆ ఎదురు ఉన్న లోయలోకి ఆగిపోయింది గుర్రం. హృదయం నిండా దేవుని పట్ల కృతజ్ఞత. దేవా, ఈరోజు నువ్వు నాకు నా ప్రాణాన్ని మళ్ళీ నువ్వు కాపాడావు, లేకపోతే నా ప్రాణం గాల్లో కలిసిపోయేది, నీకెంతో స్తోత్రాలని హల్లెలూయా అన్నాడు. ఆ తర్వాత ఏమైందో ఇంక నేను చెప్పక్కర్లేదు. కృతజ్ఞతతో అన్నాడు, కానీ పాపం ఆ గుర్రానికి అదొక ఇన్స్ట్రక్షన్ కదండి, అది సిన్సియర్గా ఫాలో అయిపోయింది. ఆ తర్వాత ఆ లోయలో పడ్డాడు. ఏదేమైనప్పటికీ ఆ గుర్రము తన యజమానుడు నేర్పించిన సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా అది ఫాలో అయిపోయింది. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలుగా ఉన్న మనందరం కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడం మాత్రమే కాదు, విన్న దేవుని వాక్యాన్ని మన జీవితంలో అనుభవంలో మనం ఉంచగలిగితే, వాక్యానుసారముగా జీవించగలిగితే దేవుని వాక్యం ద్వారా దీవెనను, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఈ రాత్రికాల సమయంలో మా ఆశ, మా ప్రార్థన ఒకటే, ఇక్కడికి ఏ స్థితిలో వచ్చిన స్థితిలో తిరిగి వెళ్లకుండా మార్పు చెంది రూపాంతరపరచబడి దేవుని వాక్కుతో, దేవుని స్పర్శతో ఇక్కడ ప్రతి ఒక్కరు నింపబడి దేవుని సన్నిధి నుండి వెళ్ళుదుముగాక. ఆమెన్. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 15. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు ఉంటే తెరవండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. మన ప్రధాన యాజకుడు, ద బైబిల్ ఇస్ టాకింగ్ అబౌట్ అ హై ప్రీస్ట్. ఎవరి గురించి వ్రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వ్రాయబడిన ఈ లేఖన భాగంలో మన ప్రధాన యాజకుడు ఎటువంటి వాడు అని ఆలోచన చేస్తే, మనతో సహానుభవము లేనివాడు కాడు. 2 నెగటివ్స్ ఉన్నాయంటే, మనతో సహానుభవము కలిగిన వాడే. ఏంటి, ప్రపంచంలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే భారతదేశంలో చాలా జనాభా ఉంటుందండి. చాలా మంది ఉంటారు, మన చుట్టూ మనుషులు ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, గుంపులుగా జనాలు మన చుట్టూ ఉండొచ్చు, మనకు కనబడుతూ ఉండొచ్చు. కానీ ఈ లోకంలో జీవిస్తున్న మనందరము ఎదుర్కొనే కొన్ని సమస్యలు ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్, మానవ బంధాలు. హ్యూమన్ రిలేషన్స్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్. మానవ బంధాలు చాలా క్లిష్టమైనవండి.
నేను యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నప్పుడు కంప్యూటర్తో వర్క్ చేయడం బాగానే ఉండేది. కంప్యూటర్ మనం ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాని ప్రకారం పనిచేస్తుంది. ఎప్పుడైతే దేవుడు సంపూర్ణ సేవకు నన్ను పిలిచారో, దైవజనులు జాన్ వెస్లీ గారితో నా వివాహం నిశ్చయమైన తర్వాత నా జాబ్ రిజైన్ చేసి ఇండియాకు వస్తున్న సమయంలో దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేశాను. ఏమనంటే, దేవా, కంప్యూటర్లకి ఫీలింగ్స్ ఉండవు కాబట్టి కంప్యూటర్తో ఈజీగానే పనిచేసేసాను, కానీ ఇప్పుడు నేను సేవకు వెళ్ళబోతున్నానంటే ఐ హ్యావ్ టు వర్క్ విత్ పీపుల్. మనుషుల మధ్యలోనే ఉండాలి, వారిని అర్థం చేసుకోవాలి, వారికి నీ మాటలు అందించాలి, వారికి అవసరమైన ఆదరణ, ధైర్యము ఇవ్వాలి, నీ కొరకు మాదిరికరంగా బ్రతకాలి. ఇది నా శక్తితో అయితే నా వల్ల కాదయ్యా. ఐ కెన్ నాట్ డూ ఇట్ ఇన్ మై ఓన్ స్ట్రెంగ్త్. నా శక్తి, నా బలము, నా జ్ఞానము, నా అనుభవం అయితే నాకు సరిపోదు. నీ కృప నాకు కావాలని దేవుని సన్నిధిలో అడిగానండి. అయితే ఈ 13 సంవత్సరాలు నా ఉద్యోగం రాజీనామా చేసి జాన్ వెస్లీ గారితో వివాహమై 13 సంవత్సరాలు ఐఎమ్ స్టిల్ లెర్నింగ్, ఐఎమ్ స్టిల్ గ్రోయింగ్. నేర్చుకుంటానే ఉన్నా, దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయనలో ఎదగడానికి మరి మనుషులతో, దేవుని ప్రజలతో పరిచయం చేస్తున్నప్పుడు ఇంకా ప్రయోజనకరంగా ఆయన నామ మహిమార్థంగా ఎలా సాగాలో దేవుడు అనుదినము నాకు నేర్పిస్తూనే ఉన్నాడు, నడిపిస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు వ్యక్తులతో మన అనుబంధాలు, మన అనుభవాలు ఎలా ఉంటాయంటే, ఒక్కొక్క రోజు మరి ప్రేమ ధారాళంగా కుమ్మరిస్తారండి. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఆ రోజు ఎట్లా ఉంటుందంటే, మౌంటైన్ టాప్ మీద ఉంటాం, మౌంట్ ఎవరెస్ట్ మీద ఎక్కినంత భావన కలుగుతూ ఉంటుంది. క్లౌడ్ 9 కాదు కానీ క్లౌడ్ 99 మీద ఉన్నట్టు గాల్లో తేలాడుతూ ఉంటామండి. అబ్బా, నాకు ఇంకేం కావాలి, వీళ్ళున్నారు, నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు, నన్ను ఆదరించేవాళ్ళు, నన్ను అర్థం చేసుకునేవారు ఉన్నారని కొన్ని సమయాలలో మనకు అనిపిస్తుంది. ఐఎమ్ లివింగ్ ద బెస్ట్ లైఫ్ ఎవర్, ఎంత శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తున్నానని చాలా ఆనందపడిపోతాం, గాల్లో తేలాడుతూ ఉంటాం. కానీ అదేంటో తెలియదు, కానీ ఆ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ అవ్వగానే వీ ఫైండ్ అవర్ సెల్ఫ్ ఇన్ అ డీప్ వ్యాలీ. ఒక లోయలో పడిపోయినట్టు ఒక్క రోజు తిరుగుతుంది అంతే. ఒక్కసారిగా ఆనందము, ఆ అనుభవాలు, ఆ సంతోషం, ఆ ధైర్యం అంతా కోల్పోయి నిరాశ ఆవరిస్తుంది, దుఃఖం ఆవరిస్తుంది. కారణం ఏంటంటే, మానవ జీవితంలో మనం ఎదుర్కొనే అనుభవాలు. ఈ రాత్రికాల సమయంలో నా షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే, గాడ్ అండర్స్టాండ్స్ యూ. యేసయ్య నిన్ను అర్థం చేసుకునే దేవుడు. ఎందుకు ఆయన నన్ను అర్థం చేసుకోగలడంటే, ఆయన నిన్ను నన్ను అర్థం చేసుకోవడానికే ఆయన మానవ రూపిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవము లేనివాడు కాడు. దేవుడు మనల్ని ఏ విషయాల్లో అర్థం చేసుకోగలడంటే, ఒక 5 మాటలు త్వరగా నేను చెప్పి ఆ తర్వాత మన స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయనకు ఎదురైన ఒక చేదు అనుభవము. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 1 వర్స్ 11. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. హీ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ బై హిజ్ ఓన్. జీసస్ వాజ్ రిజెక్టెడ్ బై హిజ్ ఓన్ పీపుల్. రిజెక్షన్ చాలా కష్టమండి హ్యాండిల్ చేయడం. యాక్సెప్టెన్స్ ఎంత ఆనందాన్ని ఇస్తుందో, మనల్ని ఎదుటివారు అర్థం చేసుకొని అంగీకరిస్తూ ఉంటే ఎంత ఆనందంగా, ఎంత రిలీఫ్గా, ఎంత ధైర్యంగా, ఎంత సాఫీగా బ్రతుకు సాగుతుందో, ఎదుటివారు మనల్ని తిరస్కరిస్తున్నప్పుడు వచ్చే వేదన, బాధ ఇంత అంత కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభు మానవ రూపిగా ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చారు, కానీ ఆయన స్వకీయులు ఆయనను తన సొంత వారే అంగీకరించలేదు. జీసస్ ఫేస్డ్ an experienced rejection during his lifetime. చూడండి, కొన్నిసార్లు మనం అంటే ఎవరో తెలియని వారు మనల్ని రిజెక్ట్ చేస్తే వచ్చే పెయిన్ వేరుగా ఉంటుంది. కానీ మన సొంత వారే, మన ఇంటి పేరున్న వాళ్ళు, మన రక్త సంబంధికులు, మన ఎదురు మనకు చాలా మంచి వెల్ విషర్స్గా కనబడేవారు కొన్నిసార్లు మనల్ని రిజెక్ట్ చేస్తూ ఉంటే, మనల్ని తృణీకరిస్తూ ఉంటే మనకు కలిగే బాధ ఇంత అంతా కాదు. ఈ రాత్రికాల సమయంలో ఇఫ్ యూ హ్యావ్ కమ్ విత్ అ వూండ్ ఇన్ యువర్ హార్ట్, ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీ గాయాలు బయట నీ చేతులకో కాళ్ళకో తగిలిన దెబ్బలో అయిన ఫ్రాక్చర్సో కాకపోవచ్చు, కానీ మనుషులు నిన్ను తృణీకరించడం వలన, నిన్ను అంగీకరించకపోవడం వలన నీ మనస్సుకు గాయము అయ్యి నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం మనకిస్తున్న అభయం ఏంటంటే, గుండె చెదన వారిని ఆయన బాగు చేసేవాడు, వారి గాయములు ఆయన కట్టేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. A cardiologist may be able to heal your heart, may be able to make your heart well. గుండె సంబంధించిన రోగం ఏదైనా వస్తే ఒక హృద్రోగ వైద్యులు మీ గుండెకి ఏదైనా ఆపరేషన్ చేసి క్లాట్స్ క్లియర్ చేసి స్టెంట్ వేసి ఓపెన్ హార్ట్ సర్జరీ
సర్జరీ చేసో, బైపాస్ సర్జరీ చేసో బాగు చేయగలరు, కానీ మనసుకైన గాయాన్ని ఏ డాక్టర్ బాగు చేయగలడు? పరమ వైద్యుడు బాగు చేయగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించిన వెళ్ళిన ఒక మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా నీ స్వంత వారి చేత తృణీకరించబడుతూ ఉంటే, ఆనాడు యోసేపును తన సొంత అన్నలే ద్వేషించి దే వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ హిమ్. ఎలా అయినా వీడిని వదిలించుకోవాలనుకున్నారు. యోసేపును విడిచిపెట్టని దేవుడు నేను అర్థం చేసుకునే దేవుడు ఈ రాత్రికాల సమయంలో. రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 10 వర్స్ 20, 10వ అధ్యాయము 20వ వచనం. వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనిరి. వాట్ అ క్రేజీ క్రౌడ్. ఎంత పిచ్చి జనాలండి. ఆ మాట అనాలనిపిస్తుంది, పిచ్చి జనాలు. ఎందుకంటే పిచ్చి వారిని బాగు చేసిన యేసయ్య, దయ్యాలు పట్టిన వారిని బాగు చేసిన యేసయ్య, అపవిత్రాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వ్యక్తుల దగ్గరకు వెళ్ళి గెరాసేనుల దేశంలో ఆ వ్యక్తిని బాగు చేసి ఒక మంచి జీవితాన్ని ఇచ్చిన యేసయ్యని చూసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, వాడు దయ్యము పట్టినా, దయ్యాలు వదలగొట్టిన యేసయ్యను దయ్యం పట్టిన వాడని అనాలని ఎలా అనిపించిందంటే, అది మనుషుల యొక్క వంకర బుద్ధండి, వక్ర బుద్ధది. ఎగ్జాక్ట్గా నీ పర్సనాలిటీ ఏంటో, నీ వ్యక్తిగత, నీ ఒరిజినాలిటీ ఏంటో, నిన్ను ద్వేషించే మనుషులు నీ మీద ఏ స్టాంప్ వేస్తారో తెలుసా? దే విల్ సే ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ హూ యూ రియలీ ఆర్. అసలు నువ్వేంటో దానికి కంప్లీట్ వ్యతిరేకంగా మాట్లాడి మనుషుల ముందు వారు అలాంటి వాళ్ళండి అంటారు. ఎంత బాధ కలుగుతుందండి. ఒకవేళ తప్పు చేసి తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉండి ఒకవేళ నింద అనుభవిస్తే దాన్ని కొంతవరకు భరించడానికి అవకాశం, శక్తి ఉంటుందేమో. కానీ నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు, దేవునికి ఇష్టరాలుగా బ్రతుకుతున్నప్పుడు, మనుషులు ఒకవేళ నీ మీద అటువంటి నిందలు, నేరాలు మోపుతున్నట్లయితే, రిమెంబర్, గాడ్ అండర్స్టాండ్స్ యువర్ పెయిన్. నీ వెళ్ళే వేదన యేసే అర్థం చేసుకోగలడు. ఆయన అనంత జ్ఞాన సంపన్నుడండి. ఆయన బోధకు వచ్చిన జనులందరూ ఆశ్చర్యపడ్డారనుంది. పీపుల్ వర్ అమేజ్డ్ అట్ హిస్ టీచింగ్. ఆయన కృప కలిగిన మాటలకు అనేక మంది ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే యేసయ్య మాటలు జీవపు మాటలు, మనుషుల్ని బాగు చేసిన మాటలు. ఇప్పుడు వారు యేసయ్యని అంటున్న మాట ఏంటంటే, వెర్రివాడు. ఎంత వెర్రి ప్రజలు! నేటి సమాజంలో కూడా వెర్రివారు పెరిగిపోతా ఉన్నారు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన మనసులో అనుకుంటాడంట. దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా, ఫూల్ థింగ్స్ ఇన్ హిస్ హార్ట్ దట్ దేర్ ఇస్ నో గాడ్. దేవుడు లేడు అని భావించే వెర్రివారు దేవుడు ఉన్నాడని, యేసయ్య శక్తిమంతుడని, నిజమైన దేవుడని, లోకరక్షకుడని మరి ఘంటాపదంగా చెప్పే దేవుని సేవకులను కూడా కొన్నిసార్లు కొంతమంది వీళ్ళు పిచ్చివాళ్ళండి, దేవుడే లేడంటే దేవుడు ఉన్నాడని, ఆయన యేసుక్రీస్తు ప్రభువారని మాట్లాడుతున్నారని కొన్నిసార్లు ఆయన నామము కొరకు కొన్ని రకాలైన నిందలు, అవమానాలు సేవకులుగా మేము భరిస్తూ ఉంటాము. కొన్నిసార్లు దేవుని పేరు పెట్టుకున్న ప్రజలుగా మీరు కూడా అనుభవాలు గుండా ఉండొచ్చు. బట్ దాట్స్ ఓకే. యేసుక్రీస్తు ప్రభువారు నీ బాధను, నీ వెళ్తున్న ఆ భారభరితమైన పరిస్థితిని ఆయన అర్థం చేసుకోగలిగిన దేవుడు. మనుషుల మాటల కొరకు నిన్న దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు వాక్యాన్ని అందిస్తూ, మనుషుల దయను సంపాదించుకొనే వారు దేవుని దయను ఎన్నటికీ సంపాదించుకోలేరు. అయితే నీవు నేను దేవుని దయ సంపాదించుకొనుట కొరకు ప్రాకులాడాలనే మాట గలతీ పత్రికలోని దైవజనులు నిన్నటి దినాన మనకు జ్ఞాపకం చేశారు. నిజమే, మనుషులు తృణీకరించిన, మనుషులు ఒకవేళ నిందించిన, మనుషుల సర్టిఫికేట్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ కాదు. నీవు నేను కష్టపడాల్సింది, ప్రయాసపడాల్సింది, బ్రతకాల్సింది. బలా నమ్మకమైన మంచి దాసుడని మన పరలోకపు యజమానుడు ఒక దినం మనల్ని మెచ్చుకోవడానికి కొరకు మాత్రమే మనం ప్రయాసపడాలి. మూడవదిగా మనం చూసినట్లయితే, జీసస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్గ్రాటిట్యూడ్. కృతజ్ఞతారాహిత్యం అంటే ఏంటో యేసయ్యకి తెలుసండి. కొన్నిసార్లు దేవుని బిడ్డలంగా మనం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని యేసయ్య చెప్పిన మాటలు మన జీవితంలో పాటించాలని, కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటూ, మరి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారికి దేవుని ప్రేమ చూపిస్తూ ఉంటే, ఎవరు మేలు పొందారో వాళ్ళే మనకి కీడు చేసేవారిగా తయారైపోతూ ఉంటారు. దట్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ థింగ్. యేసయ్య లోకంలో జీవించిన కాలంలో 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వస్తే 10 మందిని ఆయన బాగు చేసి పంపిస్తే ఎంతమంది తిరిగి వచ్చారండి? ఒక్కడే. ఆయన సమరేడంట. థ్యాంక్స్ యేసయ్య, నీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞతలు, నన్ను బాగు చేసావు, ఈ భయంకరమైన రోగం నుండి నన్ను బాగు చేసావు అని చెప్పడానికి ఒక్క వ్యక్తి మాత్రమే తిరిగి వచ్చాడు. సేవలో సాగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుని ప్రేమ అనేక మందికి చూపిస్తూ ఉంటాం. అయితే మనుషులు కృతజ్ఞత రాహిత్యంతో ప్రవర్తిస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది. అప్పుడు నేను దైవజనులతో అంటాను, ఇంత మేలు చేస్తామండి, అస్సలు కృతజ్ఞత లేదే అని కొన్నిసార్లు నేను బాధపడతా ఉంటే వెస్లీ గారు ఒక మాట అంటారు, యేసయ్యే 10 మందికి మేలు చేస్తే ఒక్కడే తిరిగి వచ్చాడు. 1:9.
మనకి ఎంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్? మేలు చేసి మర్చిపోవాలంతే. అందుకే వాక్యంలో ఉంది, గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, మీరు అలయక మేలు చేస్తే తగిన కాలమందు పంట కోస్తారు. ఒకవేళ నువ్వు మేలు చేసిన వారు మర్చిపోవచ్చు. కృతజ్ఞత రాహిత్యంతో ఏ చేతితో నువ్వు అన్నం పెట్టావో ఆ చేతి వేళ్ళని కొరుక్కు తినే మరి భయంకరమైన ప్రజల్ని చుట్టూ ఉండొచ్చు. బట్ హీ ఈజ్ యువర్ రివార్డర్. నిన్నటి దినం మన రూతు జీవితం నుంచి ఆలోచన చేసాం. ఏమనంటే, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును ఇచ్చును, నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇచ్చునని ఆనాడు బోయజు రూతుతో చెప్పాడు. గాడ్ ఈజ్ యువర్ రివార్డర్. డు నాట్ లూజ్ హార్ట్. నిరాశపడద్దు, డిస్కరేజ్ అవ్వద్దు. ఎంత మేలు చేస్తే ఏం ఉపయోగం అండి? కనీసం వచ్చి ఒక థ్యాంక్స్ కూడా చెప్పట్లేదండి. కనీసం నేను చేసిన మేలును కూడా గుర్తుపెట్టుకోవడం లేదండి. నిరాశపడద్దు, అలయక మేలు చేద్దాం. యేసయ్య వంటి మనసుతో ముందుకు సాగుదాం. 4వ అనుభవము, జీసస్ ఎక్స్పీరియన్స్డ్ లోన్లీనెస్. ఒంటరితనం అంటే ఏంటో యేసయ్య అనుభవించారండి. బహుజన సమూహములు ఆయన వెంబడించారు, కానీ శిలువ మీద మనం చూసినట్లయితే, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్నేలా చేయి విడిచితివి, మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఎంతోమంది బహుజన సమూహములకు ఆయన మేలు చేస్తూనే బ్రతికారు, కానీ ఆయన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం చూసినట్లయితే హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ లోన్లీనెస్. ఈ దినాల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఒక సమస్య ఏంటంటే, దేర్ ఆర్ సో మెనీ లోన్లీ పీపుల్ ఇన్ ద వరల్డ్ టుడే. అంటే ఫ్యామిలీ లేక కాదు, అనాథలయ్యి లోన్లీనెస్ ఎక్స్పీరియన్స్ చేయడం కాదు, కానీ భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అందరూ ఉంటారు, కానీ ఎవ్వరూ వారిని సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఒక భయంకరమైన ఒంటరితనం గుండా వెళ్ళేవారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఒంటరితనాన్ని ఆయన అర్థం చేసుకోగలరు. అండ్ జీసస్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ టెంప్టేషన్. యేసయ్య కూడా ఈ లోకంలో జీవించిన కాలంలో మన వలె శోధింపబడిన, ఇందాక హెబ్రీ పత్రికలో మనం చదివిన వాక్య భాగంలో, మన వలె ఆయన శోధింపబడ్డారు. అపవాది యేసుక్రీస్తు ప్రభువారిని 3 సార్లు శోధించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తే, వాక్యమునెత్తి యేసయ్య అపవాదిని శోధనను జయించినట్లుగా మనం వాక్యంలో గమనిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నువ్వు శోధన గుండా వెళ్తున్నట్లయితే, ప్లీజ్ నో దట్ యు ఆర్ నాట్ అన్ ఎక్సెప్షనల్ పర్సన్. ఎందుకు వస్తుందండి శోధన, నాకే వస్తుందేమో అని విచిత్రంగా ఫీల్ అవ్వద్దు. ప్రతి ఒక్కరికి వస్తుంది శోధన. లోకస్తులకు రావట్లేదు ఏంటంటే, వాళ్ళు ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయారు. అందుకని వాళ్ళకి శోధన వచ్చినట్టు పోయినట్టు తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాపంలో మునిగి తేలుతున్నారు కాబట్టి. కానీ నీవు దేవుని కొరకు నిలబడుతున్నావు కాబట్టి, నువ్వు రక్షణ పొంది ప్రభును మెప్పించే పరిశుద్ధమైన జీవితం జీవించాలని తీర్మానం తీసుకున్నావు కాబట్టి, శోధన వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది శోధనను ఎలా జయించగలను అని. నీకు కొన్నిసార్లు కంగారు పడుతున్నావు, కానీ దేవుని మీద ఆధారపడు. అందుకే ఇందాక చదివాం కదా, మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ మన వలే శోధింపబడ్డాడు, కానీ పాపం లేనివానిగా ఆయన జీవించారని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఒకవేళ యవ్వనస్తులు ఎవరైనా ఉన్నట్లయితే, డియర్ యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్, ప్రియమైన తమ్ముడు చెల్లి, యవ్వన కాలంలో శోధనలు చాలా తారాస్థాయిలో ఉంటాయి. అంటే వృద్ధాప్యంలో ఉన్న వారికి ఉండవా? ఉంటాయి. చిన్నపిల్లలకు ఉండవా? ఉంటాయి. ఏ వయసులో ఉండే శోధనలు ఆ వయసులో ఉంటాయి. అయితే యవ్వన కాలంలో కొన్నిసార్లు శోధనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ సమయంలో యవ్వన కాలంలో కాడి మోయుట నరునికి, నువ్వు యవ్వన కాలంలో పరిశుద్ధంగా బ్రతుకు. యవ్వన కాలంలోని హృదయాన్ని దేవునికి సమర్పించి రక్షణ పొంది ఆయన కొరకు జీవించు. యూ హ్యావ్ అ బ్లెస్సెడ్ ఫ్యూచర్. ఆశీర్వాదకరమైన భవిష్యత్తు. డోకా ఉండదు ఇంకా నీ భవిష్యత్తుకు. నీ యవ్వన కాలంలో దేవునికి నీ జీవితాన్ని అప్పగించి, శోధనను దేవుని శక్తి మీద ఆధారపడి నువ్వు సహించి జయించే వ్యక్తివైతే, దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు కూడా తన యవ్వన కాలంలోనే దేవుని సేవకు సమర్పించుకున్నారండి. యవ్వన కాలంలో వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమనంటే, 30 ఏళ్ళు వచ్చేదాకా నేను పెళ్లి గురించి ఆలోచన చేయను, ఎందుకంటే పెళ్ళైతే బాధ్యతలు వేరుగా ఉంటాయి. నా యవ్వన బలమంతా నేను దేవుని సేవలో వాడాలని దైవజనులు ఒక తీర్మానం తీసుకొని ప్రభు కొరకు మరి ఎంత, ఒక మాటలో చెప్పాలంటే, వ్యయపరుచుకున్నారు. చాలామందికి తెలియదు అది. చాలామంది బయట నుండి, దూరం నుండి చూసి వేరే అనుకుంటారు, కానీ దైవజనులు వివాహమైన దగ్గర నుండి 13 సంవత్సరాల సహవాసంలో నేను చూశాను ఎలా మమ్మల్ని మేము మరి దైవజనులు ఎక్కువగా, నేనంత కాదు కానీ తన్ను తాను ఎంత వ్యయపరుచుకున్నారో, ఒక కొవ్వొత్తి కరిగిపోయినట్లు ప్రభు సేవలో ఎంత ప్రయాసపడ్డారో నాకు తెలుసు. అయినా ప్రయాసపడడానికి కృప ఇచ్చింది, సామర్థ్యం ఇచ్చింది, శక్తి ఇచ్చింది, అవకాశాలు ఇచ్చింది దేవుడే. అయితే దైవజనులు అంతగా ప్రయాస పడినందుకు దేవుడు ఆ ప్రయాసను వ్యర్థంగా పోనివ్వలేదు. ఈనాడు ఏ దేశం వెళ్ళినా అక్కడ అనేక మంది దేవుని ప్రజలు వచ్చి చెప్పే సాక్ష్యం ఏంటంటే, దైవజనుడు మీ ప్రసంగాల ద్వారా మేము దీవెన పొందుతున్నాం. ఎందుకంటే అంత ఫలము కొంతమంది తట్టుకోలేరు.
ఎందుకండి అంత గొప్ప పేరు అంటే దాని వెనకాల దేవుని కొరకు పడిన ప్రయాస చాలా. గాడ్ హ్యాస్ సీన్ ఆల్ దోస్ సైలెంట్ సాక్రిఫైసెస్. ఎవ్వరు చూడని సమయంలో దైవజనులు ఎలా ప్రభు కొరకు త్యాగపూరితంగా సేవ చేశారో దేవుడు చూశారండి. ఆయన ప్రతిఫలము ఇచ్చాడు. నేటి దినాన ప్రపంచ నలుమూలలకు ఆయన సువార్తను తీసుకుని వెళ్ళడానికి మరి ఆనాడు గాడిదను మోసిన యేసేలాగా ఈనాడు మాకు ఆయన ఈ కృప ఇచ్చాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను కూడా నా యవ్వన కాలంలోనే అట్ ది ఏజ్ ఆఫ్ 14 సంవత్సరాల వయసులో నా హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించి మరి దేవుని కొరకు బ్రతకడం నేను ప్రారంభించాను. ఈరోజు యవ్వన కాలంలో నా జీవితాన్ని దేవుని సేవకు సమర్పించుకున్న నన్ను అనేక మందికి దేవుడు దీవెనకరంగా మార్చాడు. నో రిగ్రెట్స్. నా స్నేహితురాండ్రు నన్ను అడుగుతూ ఉండేవారు, సినిమాలు చూడట్లేదే నువ్వు, నీకు సినిమా థియేటర్ అంటేనే తెలీదు, నువ్వెంత మిస్ అయిపోతున్నావో తెలుసా అనేది. నేను ఏమీ మిస్ అవ్వట్లా. నాకున్న ఎంజాయ్మెంట్ అంతా దేవునిలోనే. ఐఎమ్ రిజాయిసింగ్ ఇన్ గాడ్. దేవునిలో నేను ఆనందిస్తున్నా. ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా నాకు ఎక్సైట్మెంట్ను, జాయ్ను, సాటిస్ఫాక్షన్ను ఇవ్వవు. ప్రియమైన యవ్వన బిడ్డ, నీవు కూడా నీ యవ్వన జీవితాన్ని దేవునికి సమర్పించు. శోధనలు సహించు, శోధన జయించు, యేసయ్య మీద ఆధారపడు. దేవుడు నీకు తన కృపనిచ్చి ఆశీర్వాదకరమైన భవిష్యత్తుని ఇస్తారు. 5వ అనుభవం చెప్పి నేను ముగిస్తాను. జీసస్ వాజ్ ఆల్సో బిట్రేడ్. యేసుక్రీస్తు ప్రభువారు 30 వెండి నాణాలకు తను ఎన్నిక చేసుకున్న 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు యేసయ్యను అమ్మి వేశాడు. మోసగించబడడం అనేది చాలా భయంకరమైన ఫీలింగ్ అండి. ఈ రోజుల్లో ధన మోసాలు, ఎన్నో మోసాలు జరుగుతున్నాయండి. ధన మోసాలు కాదు, ధన మోసాలు టాప్లో ఉన్నాయి చెప్పాలంటే. టెక్నాలజీ పెరిగే కొద్దీ మోసాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. మానవ బంధాల్లో కూడా ఎన్నో మోసాలు. భార్యకు తెలియకుండా రకరకాల ఫ్యామిలీస్ను మెయింటైన్ చేసేవాళ్ళు లేరా? రకరకాల స్నేహాలు మెయింటైన్ చేసేవారు లేరా? భార్య ముందు చాలా అమాయకుడిగా కనబడుతున్నావు, కానీ నువ్వు వెనకాల ఎంత మోసం చేస్తున్నావు దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన సహోదరి, ఒకవేళ నీవు ఒక అక్రమ సంబంధంలో ఉండి నీ భర్తకు అపనమ్మకంగా ఉన్నట్లయితే రిమెంబర్, గాడ్ ఈజ్ వాచింగ్. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నేటి దినాల్లో దేవుడిని ఆశీర్వదిస్తాడనగా నా ప్రసంగం గొప్ప ప్రసంగంగా కనబడుతుంది. జాగ్రత్త. ఆత్మీయ జీవితంలో దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని ఎదుట ఒక దినము నీతి కలిగిన న్యాయాధిపతి ఎదుట నిలబడాలంటే ఆ ప్రసంగాలు ఎవరికి నచ్చట్లేదండి, కానీ ఆ ప్రసంగాలే కావాలి నేటి దినాలు. వీ నీడ్ మోర్ ఆఫ్ దట్ టీచింగ్ టుడే. ఎందుకంటే సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. ఆయన రాకడ అత్యంత సమీపంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తాను ఎంపిక చేసుకున్న 12 మందిలో ఒకడైన డబ్బు పిచ్చితో ఉన్న ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణాలకు, ఒకవేళ నీవు కూడా మోసగించబడ్డావేమో. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇస్కరియోతు యూదాన్ని ఏమని పిలుస్తారంటే చెలికాడా అని పిలుస్తారు, మై ఫ్రెండ్. ఆయనకు అన్నీ తెలుసు కదండి. మనకి జరిగాక తెలుస్తాయి, కొన్ని జరగక ముందు వేగ్గా రఫ్గా ఒక ఐడియా ఉంటుంది, అంతే, గెస్ చేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు అన్నీ తెలుసు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. హీ నోస్ ద ఫ్యూచర్. ఇస్కరియోతు యూదా ఆయనను 30 వెండి నాణాలకు అమ్మి వేస్తారని యేసయ్యకు తెలిసిన ఇస్కరియోతు యూదాను ద్రోహి అని కానీ, భయంకరమైన వాడా, దుర్మార్గుడా అని కానీ యేసయ్య పిలవలేదు. చెలికాడా అని పిలిచినట్లుగా వాక్యంలో చూస్తామంటే అర్థం ఏంటంటే, ఆయన 30 వెండి నాణాలకు అమ్మి వేయబడుతున్నానని తెలిసిన హీ ఫర్గేవ్, క్షమించాడు యేసయ్య. ఈ రాత్రికాల సమయంలో వీఆర్ కాల్డ్ టు ఫర్గివ్. క్షమించడానికి మనం పిలువబడ్డామండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచావు యేసయ్య అంటే, ఆయనలా ప్రేమించడానికి, ఆయనలా క్షమించడానికి, ఆయనలా ఈ లోకంలో బ్రతకడానికి, ఆయనను ఈ లోకానికి కనుపరచడానికి. యేసయ్య చెప్పారు కదా, మీ శత్రులు ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన. కొన్నిసార్లు చాలా మంచి భక్తి చేస్తున్నాం అనుకుంటాం, కానీ క్షమించలేని వారు చాలామంది ఉంటారు మన జీవితంలో. మన గురించి తప్పుగా మాట్లాడిన వారు, మనకు అన్యాయం చేసిన వారు, మన కష్టార్జితాన్ని మోసం ద్వారా తీసేసుకున్నవారు, మనల్ని మరి సరిగ్గా ట్రీట్ చేయని వారు. సంథింగ్ దట్ హ్యాస్ హ్యాపెన్ యూ ఇన్ ద పాస్ట్. గత జీవితంలో నీకు జరిగిన కొన్ని అనుభవాల వలన నువ్వు కొంతమంది మీద కష్టం పెట్టుకున్నావు. ఈ రాత్రికాల సమయంలో యేసయ్య మనకు మాదిరిగా ఉన్నాడండి. హీఈస్ ఆ మాస్టర్, హీఈస్ ఆ రోల్ మోడల్. మన ఎదురు ఉన్న మరి మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన అడుగుజాడలలో మనము నడుచుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో ఏ విరిగి నలిగిన స్థితిలో ఇక్కడికి వచ్చినప్పటికీ దేవుని సేవకురాలుగా మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. విరిగి నలిగిన వారికి ఆయన ఆసన్నుడంట. ఆయన చాలా సమీపంగా ఉన్న దేవుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ ఇస్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్. గుండంతా పగిలిపోయిన స్థితిలో ఉందా? నలిగిపోతా ఉన్నావా?
దేవునికి చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన తన ఆదరణతో నిన్ను నింపాలని, ఆయన తన శక్తితో నిన్ను నింపాలని, ఆయన నిన్ను బలపరిచి నడిపించాలని, ఆయన కొరకు సాక్షిగా నీవు బ్రతకాలని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటున్నారు. అట్టి కృప ఈ రాత్రికాల సమయంలో సభలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నీ మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. మాతో సహానుభవం కలిగిన దేవానికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది నాయన భయంకరమైన శ్రమలో, వేదనలో తండ్రి, అవమానాలు, మనుషుల చేత తృణీకారము, మోసగించబడిన అనుభవాలు, నష్టము, కష్టంలో ఇక్కడికి వచ్చారు. వారి హృదయంలో ఉన్న వేదన తొలగించండి. సమస్యలకు పరిష్కారం ఇవ్వండి. క్షమా హృదయం ఇవ్వండి. నీ వంటి మనస్సుతో ఈ లోకంలో మేము ముందుకు సాగడానికి సహాయించి మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధనాత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి కొద్దిసేపు దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. కాకినాడ వారు సిద్ధంగా ఉన్నారండి? ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొంతమంది స్లో మోషన్లో లేస్తున్నారండి. ఆరాధించడానికి ఎప్పుడు ముందుండాలి. ఆరాధించడానికి ఎప్పుడు దేవుడు ఎవరి కొరకు చూస్తున్నాడంటే, తను ఆరాధించే దావీదుని దేవుడు అంతగా హెచ్చించడానికి కారణం ఏంటంటే, డేవిడ్ వాస్ అ గ్రేట్ వర్షిపర్ ఈవెన్ బిఫోర్ హీ బికేమ్ అ కింగ్. రాజుగా అవ్వడానికి ముందు దావీదు జీవితంలో ఒక అనుభవం ఏంటంటే, ఒక గొప్ప ఆరాధికుడు. తను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించువారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఒకసారి మీ ప్రక్కవారి వైపు తిరిగి చెప్తారా, మన యేసయ్య గొప్పవాడని చెప్పండి. ప్రేమ కలిగిన తండ్రి, నీ మంచితనమంతా నీకు దూరస్థులముగా పాపములో చీకట్లో ఉన్న మా ఎడల కనుపరిచి మమ్మల్ని రక్షించి మా బ్రతుకులు వెలిగించిన దేవానికి స్తోత్రము. నీ స్వకీయ సంపాద్యముగా రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని చేసావయ్యా, నీకు స్తోత్రాలు. మా రక్షకుడానికి స్తోత్రం, మా విమోచకుడానికి స్తోత్రం, మా మంచి కాపరి నీకు స్తోత్రం, మాకు చాలిన దేవానికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో హృదయపూర్వకంగా ఎంతమందిని ఆరాధించి స్తుతించారు. నీ ఆత్మశక్తితో ప్రతి ఒక్కరిని నింపు నాయన. మా స్తుతి సింహాసనంపై మీరు ఆసీనువైనందుకు స్తోత్రాలు. మీ దాసుని పక్షం నిలబడి వాక్యం అందించబోతుండగా తెరవబడిన ఆకాశమును మేము చూడగలిగినట్లు సహాయించి, నీ మెల్లని స్వరము మా మధ్యలో నాయన మీరు వినిపింపచేయండి. వినగలిగే చెవి, గ్రహించే మనస్సు, వాక్యానికి లోబడి జీవించే జీవితాలు మాకు దయచేయమని ఈ ప్రార్థన స్తుతి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీకే సమర్పిస్తున్నాము తండ్రి.